అంటే ప్రతి ప్రవక్త దగ్గర ఆగిన వారికి ఒక్కో గ్రంథం ఇవ్వబడింది. కానీ ఇస్లాం మాత్రం ముందొచ్చిన ప్రవక్తలందరినీ గౌరవిస్తూ ఒకే దేవుని భావనను నిలబెట్టింది. ప్రవక్తల ముఖ్యమైన ఘటనలు ఈ విధంగా ఉన్నాయి. ఆదం అలైహిస్సలాం భూమిపై అవతరించిన తర్వాత తన సహచరి హవ్వా అలైహిస్సలాం కోసం విశాల భూభాగాన్ని అన్వేషించారు. కాలంతో వారు కలుసుకున్నారు. అక్కడి నుంచే మానవ వంశం విస్తరించింది. ఆదం అలైహిస్సలాం సంతానంలో మొదటి విభేదం చోటు చేసుకుంది. అసూయ హింసగా మారింది. మానవ చరిత్రలో తొలి హత్య జరిగింది. ధార్మికులైన మనుషులు మరణించిన తర్వాత వారిని జ్ఞాపకంగా విగ్రహాలు నిర్మించారు. ఆ జ్ఞాపకం పూజగా మారింది. అక్కడ్నుంచే విగ్రహారాధన ప్రారంభమైంది. పురావస్తు పరిశోధనల ప్రకారం మెసొపొటేమియా ప్రాంతం ప్రాచీన నాగరికతలలో ఒకటి. ఊర్ వంటి నగరాలు ప్రారంభ నాగరిక కేంద్రాలు. కాలంతో అవినీతి పెరిగింది.